నిర్మాత స్రవంతి రవికిషోర్ ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో విభిన్న కంటెంట్ చిత్రాలను నిర్మించిన ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రం నిర్మాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఫైట్లు, మాస్ అంశాలతో సినిమాలు రాజ్యమేలుతున్న తరుణంలో వెంకటేష్ ఒక్క ఫైట్ కూడా లేని ఈ సినిమాకు అంగీకరించడం విశేషమని పేర్కొన్నారు. నువ్వే కావాలి సినిమా విజయం, అలాగే భాస్కర్ త్రివిక్రమ్ ప్రతిభను గుర్తించి ఈ కథకు ఆమోదం తెలిపారని రవికిషోర్ వివరించారు. హీరోగా వెంకటేష్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తనదైన కథల ఎంపిక ద్వారానే ఇంతమంది అభిమానులను పొందారని అన్నారు. నువ్వు నాకు నచ్చావ్ చిత్రాన్ని చూసిన ఒక వ్యక్తి దీనిని మరో గుండమ్మ కథ అని పోల్చారని రవికిషోర్ ప్రస్తావించారు. అప్పట్లో వెంకటేష్ సతీమణి కూడా త్రివిక్రమ్తో మాట్లాడుతూ ఈ సినిమా రాబోయే 15-20 ఏళ్లపాటు గుర్తుంచుకునే సినిమా అవుతుందని చెప్పారని రవికిషోర్ గుర్తుచేసుకున్నారు. నువ్వే కావాలి నువ్వు నాకు నచ్చావ్ సినిమాలు చేసే సమయంలో అవి ఎంత పెద్ద విజయాలు సాధిస్తాయో ఊహించలేదని, అవి ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు. విజయవంతమైన చిత్రాలతో పాటు జనం ఆదరించని సినిమాలు కూడా ఉన్నాయని, వాటిని కూడా తాము సమానంగా ప్రేమిస్తామని, ఎందుకంటే వాటిని కూడా అంతే కష్టపడి ఇష్టపడి నిర్మించామని రవికిషోర్ స్పష్టం చేశారు. నువ్వు నాకు నచ్చావ్ స్క్రిప్టు పట్ల తాను ఎంతగానో ప్రేమ పెంచుకున్నానని, షూటింగ్కు వెళ్లే ముందు ఆ స్క్రిప్టు ఫైల్ను కోట్ల రూపాయల విలువైనదిగా భావించి గర్వంగా తిరిగేవాడినని రవికిషోర్ చెప్పారు. స్క్రిప్టును కంకతహా వచ్చేవరకు చదువుకుని రాత్రులు షాపులో పడుకుని కూడా పక్కనే పెట్టుకుని చదివేవారట. నాయుడుగారు కూడా స్క్రిప్టు పట్ల తన అంకిత భావాన్ని మెచ్చుకునేవారని గుర్తుచేసుకున్నారు. సినిమా అందానికి ప్రధాన కారణం ఆర్తి అగర్వాల్ అని రవికిషోర్ పేర్కొన్నారు. ముఖ్యంగా వెంకటేష్ ఆమెను మొదటిసారి మెట్లపై చూసిన సన్నివేశం, దాని వెనుక ఉన్న దర్శకుడు భాస్కర్ విజన్ను వివరించారు. ఆ షాట్ కోసం భాస్కర్ చాలా కష్టపడ్డారని, చివరికి రామానాయుడు స్టూడియోస్లోని రామచంద్రాపురం సెట్లోని మెట్లు ఆయనకు నచ్చాయని చెప్పారు. హీరోయిన్ ఎంపిక ప్రక్రియలో భాస్కర్ కొత్త అమ్మాయి కావాలని పట్టుబట్టారని, స్టార్టం కనపడకుండా పాత్ర మాత్రమే కనిపించాలని కోరుకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ముంబైలో మోడలింగ్ ఏజెన్సీలలో ఆర్తి అగర్వాల్ ఫోటోను చూసి భాస్కర్ ఆమెనే నందినిగా ఎంపిక చేశారని వివరించారు.